డాక్టర్ గారు, అజీర్తి సమస్య తగ్గడానికి ఒక పథ్యాహారం తయారు చేసుకుందామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చెప్పేసుకుందామా? తప్పకుండా. అజీర్తి సమస్య తగ్గడానికి పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, పటిక బెల్లం, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఏలకులు, తేనె. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. ఫస్ట్ అదే చేయాలి కదా మరి మనం. మనకి ఇందులో మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది అల్లం. అల్లం శుభ్రంగా కడిగేసి చిన్నగా ముక్కలు చేసుకుని దాన్ని మిక్సీలో తిప్పేసి ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. మనం ముందే రెడీగా చేసి పెట్టేసుకున్నాము. సుమారుగా ఒక 250 గ్రాముల అల్లాన్ని ముక్కలు చేసి ముద్దలాగా చక్కగా మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి. ఆ పేస్ట్ని మనం ఇప్పుడు ఈ బాండీలో పెడదాం. ఇది వేసేద్దాం అందులో. అది కొంచెం వేగుతూ ఉంటుంది. మనం ఈలోపు మిగతా కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా వేగనివ్వాలి దాన్ని. తర్వాత మనకి ఇందులో సొంఠి. సొంఠి జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్ణాన్ని బాగా తగ్గిస్తుంది. అంటే ఒట్టిగా కూడా అజీర్ణం అది ఉన్నప్పుడు సొంఠి పొడిని తినమని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడూను. సొంఠిని వేయించి పొడి చేసినటువంటి దాన్ని ఒక 5 గ్రాముల పరిమాణంలో సొంఠి పొడిని తీసుకోవాలి. అన్ని ముందు పక్కన పెట్టుకుందాం, తర్వాత మనం మూకుట్లో వేసుకోవచ్చు. అవి పక్కన పెట్టించండి. తర్వాత పిప్పళ్ళు కూడా అజీర్ణాన్ని తగ్గిస్తాయి. అంటే జీర్ణశక్తి మెరుగుపడితే కనుక అజీర్ణం న్యాచురల్గా తగ్గిపోతుంది. ఈ పిప్పళ్ళు అజీర్ణాన్ని తగ్గించడానికి, తర్వాత జీర్ణశక్తిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. నేతిలో వేయించిన పిప్పళ్ళని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 10 గ్రాముల పరిమాణంలో, అంటే సొంఠి 5 గ్రాములు తీసుకున్నాం, 10 గ్రాములేమో పిప్పళ్ళ పొడి. తర్వాత మిరియాలు ఏమి వేయించడం అది ఏం చేయక్కర్లేదు. మిరియాలను కూడా పొడిలాగా చేసేసి దీన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో మిరియాల పొడిని కూడా తీసుకోవాలన్నమాట. సో మనం మిరియాల పొడి కూడా పక్కన రెడీగా ఉంచుకుందామా. ఇంకొకటి యాలక్కాయలు సుగంధ ద్రవ్యమే కాకుండా అజీర్ణాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో యాలక్కాయలను ఒలిచి చక్కగా పొడి చేసుకుని రెడీగా పెట్టుకుందాం. యాలక్కాయల పొడి ఒక 5 గ్రాములు వేసుకోవాలి. సో మనకి కావాల్సినవన్నీ దగ్గర ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం వేగినట్టుగా ఉందా, ఒకసారి కలిపి చూడండి. కాస్త వేగింది కదా, మంచి వాసన వస్తుంటుంది మనకి. అల్లం వేగినప్పుడు చక్కటి వాసన వస్తుంది. ఇందులోకి మనకి ఏంటంటే పటిక బెల్లాన్ని పొడిలాగా చేసేసుకుని, ఇది 250 గ్రాముల అల్లం తీసుకున్నాం కదా, దీనికి 275 గ్రాముల పటిక బెల్లాన్ని తీసుకోవాలంటే 275 గ్రాముల పటిక బెల్లం తెచ్చుకుని పొడిలాగా చేసేసుకుంటే మనకి ఈ అల్లంలో బాగా తేలిగ్గా కరిగిపోతుంది అనమాట. లేకపోతే ఈ ముక్కలు అందులో వేసి అది కరిగేటప్పటికి ఈ లోపు అల్లం మాడిపోతుంది. అందుకని మనం పొడిలాగా చేసేసుకోవాలి. పటిక బెల్లం పొడిని మనం ఇందులో అల్లం ముద్దలో కలిపేద్దాం. ఇప్పుడు సన్నటి మంట మీద ఉంచుకుని వేసి బాగా కలిపేయండి. చక్కగా అల్లం ముద్ద పటిక బెల్లం కలిసి ఒక మిక్స్చర్ తయారవుతుంది. దాన్ని మనం చక్కగా హల్వాలు ఉడికించుకుంటాం కదా, అలా హల్వాలా ఉడికించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతోంది కదమ్మా. ఇందులో మనం ఇందాక అనుకున్నట్టుగా సొంఠి పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, తర్వాత పిప్పళ్ళ పొడి అవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. కొద్దిగా తీసుకోండి. సొంఠి పొడి 5 గ్రాములు, మొత్తం చక్కగా ఉడికిపోయింది. మనకి తెలుస్తోంది కదమ్మా, అంత బాండీని విడిచినట్టుగా అవుతుంది కదా అంచులంతా కూడాను. ఇప్పుడు ఈ స్థితిలో మనం స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారింది కదమ్మా. ఈ చల్లారిన తర్వాత మనం అందులో సుమారుగా ఒక 50 గ్రాముల తేనెను కలుపుకోవాలి. ఓకే.
బాగా కలిపేసి అలా ఉంచేసుకుని దాన్ని చక్కగా మనం గాజు సీసాలో పెట్టేసుకోవచ్చు అనమాట. సో మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే. అయితే మరి దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇదేంటంటే అజీర్ణం సమస్య ఉన్నవాళ్ళైనా కానీ, రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఆహారం తీసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఒక చెంచాడు పరిమాణంలో ఉదయము సాయంత్రము ఈ వర్షాకాలంలో రోజు తీసుకుంటున్నట్టయితే కనుక అజీర్ణ సమస్య రాకుండా ఉండడానికి ఈ పథ్యాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.